హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారండి? చూస్తున్నారు కదండి. నేనైతే వెళ్తూ అలా ఫిషింగ్ హార్బర్ అయితే వెళ్ళానండి. అలాగే 2 కేజీలు పీతలు అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి పీతల కర్రీ అయితే. నేనైతే కర్రీలోకి అయితే ధనియాలు, జీడిపప్పు, యాలకులు, లవంగ, చెక్క, జీలకర్ర వేసానండి ఇందులోని. అలానే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, 3 టమోటా తీసుకున్నాను, అలానే 3 పచ్చిమిర్చి కూడా వేసానండి ఇందులోని. బాగా వేగిపోవాలండి. వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకొని అది ఆడేసుకోవాలండి. అలానే కొంచెం అల్లం పేస్ట్ కూడా మనం ఇందులో వేసుకోవాలండి. నేను ఫస్ట్ వేస్తాను. అలాగే కొంచెం పెనం మీద నూనె పెట్టుకొని ఒక 3 పచ్చిమిర్చి ఆడుకున్న పేస్ట్ మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలి. బాగా అది కూడా ఇదైన తర్వాత మనం చింతపండు పులుపు కొంచెం వేసుకోవాలండి. చింతపండు పులుపు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. అలానే మరిగిన తర్వాత మనం పీతలు కూడా వేసేసుకోవాలండి. పీతలు వేసుకున్న తర్వాత మనం బాగా మరిగాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి దించుకున్న తర్వాత. అలానే వెళ్తూ ఒక లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇంకెన్నెన్నో వీడియోస్తో మీ ముందు